బీజేపీ అలాగే అధికార వైసీపీ మధ్య రగులుతున్న మంటలు ఎక్కడికి దారి తీయబోతున్నాయి? మరోవైపు జగన్ ఢిల్లీ పర్యటన నడుమ ఈ రాజకీయ ఫైర్ వర్క్స్ ఏవైతే జరుగుతున్నాయో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం 10 టీవీ స్పాట్లైట్లో. అండ్ భారతీయ జనతా పార్టీ మైనారిటీ సెల్ జాతీయ కార్యదర్శి బాజీ గారు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ గారు జాయిన్ కాబోతున్నారు ఫోన్ లైన్లో కాసేపట్లో. అండ్ బాజీ గారు నమస్కారం అండి. నమస్కారం. రాష్ట్ర బీజేపీకి అంటే పార్టీ వేరు ప్రభుత్వం వేరు అని మీరు అనే లోపలే ముందే క్లారిఫికేషన్ ఇస్తూ అడుగుతున్నాం. రాష్ట్ర బీజేపీ రాష్ట్ర స్థాయిలో పడ్డం లేదు, కానీ కేంద్రంతో చాలా ఏపీకి సత్సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది, అనిపిస్తోంది. కరెక్టా కాదా సార్? రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఈ అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక బాధ్యతాయుతమైన నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష బాధ్యత ఈ ఆంధ్ర రాష్ట్రంలో నిర్వహిస్తూ ఉందండి. ప్రజలు నమ్మి 151 సీట్లు మ్యాండేట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం, ప్రజలకు పారదర్శకమైన పాలన ఇస్తానని చెప్పినటువంటి ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారు, ఈనాటి ముఖ్యమంత్రి గారు, నేను ఉన్నాను, నేను విన్నాను, మడిమ తిప్పను, మాట తప్పనటువంటి పెద్ద మనిషి. మరి ఆ రోజునున్నటువంటి గత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏ విమర్శలు అయితే చేశారో ఆ విమర్శలన్నిటి కూడా రెండింతలు చేస్తూ ప్రజలని అయోమయాన్ని గురి చేస్తూ ప్రజలు తమంతట తాము మోసపోయామనేటువంటి భావన కలిగే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉందండి. కేంద్రం నుంచి నిధులు తేవాలి, కేంద్రంతో సయోధ్యలో ఉండాలి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కలిసి నడవాలి. కానీ గత 2014లో గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్రంలో తీసుకొచ్చినటువంటి నిధులు వాళ్ళ సొంత ప్రచారం కోసం, దొడ్డిదారి కోసం ఖర్చు పెట్టినటువంటి పద్ధతిని ఆనాడు భారతీయ జనతా పార్టీ కేంద్రం లెక్కలు అడిగిన పాపానికి భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో దాని మీద చేసినటువంటి దుష్ప్రచారానికి ఆఖరికి తాము తీసుకున్న గొయ్యిలో తామే పడ్డట్టుగా తెలుగుదేశం పార్టీ పడింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతికి చిప్పనిచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేసింది సార్. కానీ వాళ్ళ 2019లో ఏదైతే సాధిస్తా చెప్పినటువంటి ఈ అధికార ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇచ్చిన హామీలు, ఇచ్చిన మాటలు నీటి మూటలుగా మారేటువంటి తరుణంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో నీతి నిజాయితీకి అవినీతికి ఏదైతే ఎదుర్కోవడానికి పెట్టింది పేరుగా ఉన్నటువంటి ఇవాళ భారతీయ జనతా పార్టీ, దాంతో జత కలిసిన జనసేన పార్టీ కలిసి నిలవడించేటువంటి ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర బీజేపీ ఎక్కడ తెలుగుదేశం పార్టీకి మౌత్ పీస్గా మారింది, మైక్రోఫోన్గా మారిందని ఆరోపిస్తారో విశ్లేషకులు కావచ్చు, లేకపోతే వైసీపీ అధికార పార్టీ సభ్యులు కావచ్చు. మీరు ముందే వీళ్ళ గురించి అడిగితే ఇద్దరిని సమానంగా తిట్టేస్తున్నారు సార్ ప్రతి డిబేట్లో. బాజీ గారు వాస్తవమా కాదా చెప్పండి. స్వప్న గారు, ఒక ఫ్యాక్ట్ ఏంటంటే చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్ 2014లో ఏర్పడినటువంటి అసెంబ్లీలో ఆనాటి వైసీపీ దగ్గర ఉన్నటువంటి 23 ఎమ్మెల్యేలు కొనుక్కున్న తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టకుండా రోడ్లు వెంట తిరిగి పాదయాత్ర చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ మిత్రత్వంతో 3.5 సంవత్సరాల పాటు మేము అధికారంలో ఉన్నటువంటి అన్ని విషయాలు ఆకళింపు చేసుకొని ఏ తప్పులైతే చేస్తున్నారో దాన్ని నిలబెట్టి అడిగినటువంటి పరిస్థితికి వ్యతిరేకించి సంవత్సరన్నర కాలంలో తెలుగుదేశం పార్టీ యొక్క తప్పిదాలను ఎండగట్టి ప్రజల ముందు పెట్టింది భారతీయ జనతా పార్టీ, వైసీపీ కాదు. రాళ్ళు లేపించుకుంది భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీతో చెప్పులు లేపించుకుంది భారతీయ జనతా పార్టీ. సాక్షాత్ ప్రధానమంత్రి రాష్ట్రంలోకి వస్తే నల్ల బెలూన్లు ఎగరేపించుకుంది కూడా భారతీయ జనతా పార్టీ. తెలుగుదేశం పార్టీ మీద పోరాడింది. బాజీ గారు మీరు ఏ టైం పీరియడ్ ఒకసారి గుర్తు చేయాలి సార్, మాకు మెమరీ లాస్ ఉంది కొంచెం. కాబట్టి ఒకసారి అంటే మీరు ఎప్పుడు 4 ఏళ్ళు 3 ఏళ్ళు వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు మీరు ఎప్పుడు వాళ్ళ మీద ఉద్యమాలు చేశారు, టీడీపీ మీద అన్నీ అంటే గుర్తు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాను సార్. మీరు గుర్తు చేయండి. ఈ లోపల గోరంట్ల మాధవ్ గారు జాయిన్ అవుతున్నారు, ఫోన్ లైన్లో ఉన్నారు. గోరంట్ల మాధవ్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. రైట్ మాధవ్ గారు సార్ వింటున్నారు, బాజీ గారు అన్న మాటలు విన్నారు, ఏమిటి సార్ మీ స్పందన? లేదు సార్, నాకు ఈ కనెక్షన్ ఇవ్వడంలో కొంచెం ఇబ్బంది అయ్యి నేను వినలేదు సార్. సార్ అదే మాధవ్ గారు, మన బాజీ గారు అంటున్న మాట ఏంటంటే 2014 నుంచి 19 వరకు టీడీపీని మొత్తం ఎండగట్టారట. ఇప్పుడు ఇచ్చిన మాటలు నిలబెట్టలేదని చెప్పి
ఏపీ సీఎంని రాష్ట్ర అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాజీనామా చేయాలని డిమాండ్ చేయడాన్ని వారు సమర్థిస్తున్నారు. అంటే ఇచ్చిన మాటలు నిలబట్టలేదు కాబట్టి ఏమంటారు మాధవ్ గారు? ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలంటనా? అవును. ఎవరు? కన్నా లక్ష్మీనారాయణ గారు డిమాండ్ చేసినారా? అవునండి, ఆయన డిమాండ్ చేశారు. బాజీ గారు ఆఫ్ కోర్స్ పార్టీ సభ్యులు రాష్ట్ర నాయకులు సమర్థిస్తున్నారు. అబ్బా, ఇప్పుడు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 90% ప్రామిసెస్ ఏ ఉన్నాయో 90% ఇప్పటికే కంప్లీట్ చేయడం జరిగింది. రైట్. తర్వాత ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా అంత స్పీడ్ గా రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు. అంత స్పీడ్ గా ప్రజల పట్ల రెస్పాండ్ అవుతూ ఆయన ఏవైతే ప్రామిస్ చేసినారో వాటిని ఎక్కడ తూచా తప్పకుండా ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే 4 లక్షల ఉద్యోగాలను ఒక్కసారిగా ఫిలప్ చేయడం, అదేవిధంగా రైతు భరోసా, ఆరోగ్యశ్రీ ఇట్లాంటి కార్యక్రమాలను చేస్తూ ప్రజల మన్ననలను పొందుతూ ముందుకెళ్తున్నారు. అట్లాంటి ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రజలందరూ కూడా చేదోడు వాదోడుగా ఉండాలి. ఆయనను ముందుకు తీసుకుపోయే విధంగా అందరం సపోర్ట్ చేయవలసిన ముఖ్యమంత్రిని ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము. అది వారి విజ్ఞతకే వదిలేస్తాం. రైట్. బాజీ గారు విన్నారు కదా సార్, బాజీ గారు 90% ప్రామిసెస్ అన్ని ఫుల్ఫిల్ చేశామంటున్నారు. ఆ తర్వాత ఇంకా సంవత్సరమే అయింది. సంవత్సరం అయ్యే లోపల ఒక రాష్ట్ర అధ్యక్షుడు సీనియర్ నాయకులు అయ్యుండి కన్నా లక్ష్మీనారాయణ గారు అంత అనుభవజ్ఞులు రాజకీయాల్లో, ఒక సంవత్సరంలోనే అన్ని జరిగిపోతాయండి బాజీ గారు? అంటే ఏకంగా రాజీనామా దాకా మీరు మొదటి సంవత్సరంలోనే వెళ్ళిపోతే నెక్స్ట్ ఏం అడుగుతారండి బాజీ గారు? లేదమ్మా, మీరు ఒక్క మాట మీరు గమనించండి. ఏంటంటే సార్, మీరు అన్నారు 3.5 సంవత్సరాలు మీరు ఎక్కడ పోరాడో మాకు గుర్తులేదని. మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. సార్, నల్ల చొక్కాలు వేసుకొని కింద విజయవాడ నగరం నుంచి ఢిల్లీ వరకు కూడా నిరసనలు చేసినటువంటి సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా ఉండకుండా బలపరీక్ష పెట్టారు. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎందుకు ఏం జరిగిందనేది కూడా మనకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పే కన్నా కూడా మీరు చెప్తే క్లారిటీగా ఉంటుంది. రెండోది నేనేం చెప్తున్నానంటే, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రజావేదిక కూల్చి కాలువగట్ల మీద ఉన్నటువంటి పెద్దల పార్టీలో చేర్చుకున్నారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని అమరావతిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని భయపెట్టి లొంగ తీసుకునే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల మధ్య వర్గాల వైషమ్యాలు సృష్టించారు. 3 రాజధానుల పేరు మీద వైజాగ్ వెళ్ళారు. వైజాగ్లో సాధించింది ఏమీ లేకుండా పోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా ఇన్సైడర్ ట్రేడింగ్ పోలవరంలో ఏదైతే అవినీతి జరిగిందని చెప్పామో రివర్స్ స్టాండింగ్లో తీసుకొచ్చినటువంటి 700-800 కోట్ల మీద ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. పింకు డైమండ్ పోయింది, అది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పి ఆ డైమండ్ వెనక తీసుకురాలేకపోయారు. నా మీద హత్యా ప్రయత్నం జరిగిందని విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆరోపణ చేసినటువంటి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి కనీసం అందులో ఒక్క అడుగు కూడా ముందుకేసి ఒక మడిమా చెప్పలేకపోయారు, ఆ మాట చెప్పలేకపోయారు. అదేవిధంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒక పేపరు, కానీ వాటిని అమలు చేయడానికి పట్టినటువంటి మిగతా అంశాలు 3 పేపర్లు ఉన్నాయి. ఆ రోజున పసుపు రంగులు వేస్తే 1300 కోట్లైనవి. ఆ పసుపు రంగులతో ప్రజల సొమ్ము మోసగించారని చెప్పారు. దాని మీద సానుభూతి ఓట్లు తెచ్చుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 1400 కోట్లు పెట్టి బులుగు తెలుపు రంగులతో పంచాయతీకి రంగులు వేశారు. హైకోర్టుతో మొట్టికాయలు వేయించుకున్నారు. హైకోర్టుతో మొట్టికాయలు పడ్డ ప్రతి అంశంలో కూడా అమరావతి రద్దన్నారు, శాసనమండలి రద్దన్నారు, ఇవాళ ఎలక్షన్ కమిషన్ రద్దన్నారు. మాట్లాడిన వాడు ఈ రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదు, వాళ్ళ కేసుల్లో ఉండాలన్నారు. అరాచకత్వం మొదలైంది అనేటువంటి భావన వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కన్నా లక్ష్మణ్ గారు ఈ ముఖ్యమంత్రిని రిజైన్ చేయాలని చెప్పని డిమాండ్ చేశారు. ఒక విషయం చెప్పండి సార్, అఫ్కోర్స్ సార్, పార్టీ వేరు ప్రభుత్వం వేరు అయినప్పటికీ కూడా కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. కానీ రాష్ట్ర స్థాయిలో ఇవేవో సైడ్లో రాజకీయాలు నడుస్తున్నాయి అనే భావన ఎందుకు కలుగుతుంది సార్ బాజీ గారు? 5 కోట్ల మంది ఆంధ్రులు వాళ్ళ అభివృద్ధి కాశించి గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే నష్టపోయామో ఆ నష్టాన్ని భర్తీ చేయడం కోసం ఒక్కసారి అవకాశం ఇస్తే యువకుడు మా జీవితాలు బాగు చేస్తాడనేటువంటి నమ్మకంతో ఇచ్చారు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి స్వప్న గారు, ఆనాడు 2000 రూపాయలకి ఇసుక అమ్మితే భయంకరమైన మాఫీ జరిగిందని చెప్పాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే ఇసుక 6000 రూపాయలకు అమ్ముకునేటువంటి పరిస్థితి వచ్చింది.
ఆనాడు మద్యం పేరు మీద రాష్ట్రం ప్రజల్ని పీడించుకుతుందని చెప్పాం. కానీ ఈనాడు వచ్చినటువంటి ప్రభుత్వం చేసిన విధానం ఏం జరిగిందంటే ఆఖరికి సెలక్షన్ చేంజ్, కలెక్షన్ మాత్రం సేమ్. ఏం మార్పు జరిగిందండి? కాకపోతే సంవత్సరం పాటు ఇంకా దెబ్బలు ఎక్కువ తిన్నారు ఆంధ్ర ప్రజలు అని చెప్పని భావన వచ్చింది. కాబట్టి ఈ రోజున భారతీయ జనతా పార్టీ యొక్క హృదయ స్పందన ఆయన రిజైన్ చేస్తే బెటర్ అంటే ఆయన మంచి వాళ్ళు బెటర్. ఒక భావన ఉందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. స్వప్న గారు గుర్తుపెట్టుకోండి, చెప్పండి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆనాటి అనుభవించుడు చేసినటువంటి మోసానికి, ఈనాటి అవగాహన రాహిత్యం, అనుభవం లేనటువంటి పద్ధతి, ఆత్రం, పోలీసు రాజ్యం, రివర్స్ టెండరింగు, ఏ విధమైనటువంటి పరిస్థితులు నెలకొల్పలేకపోతున్నటువంటి ఈయనకన్నా ఆంధ్రప్రదేశ్లో ఏమనుకుంటున్నారంటే అసలు ఈ రెండు రాష్ట్రాలు కలిపి కరోనా తర్వాత మొత్తానికి ఆంధ్ర రాష్ట్రానికి చేసి సీఎంఏ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి పరిస్థితికి వచ్చినటువంటి స్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో కనపడతా ఉంది. రైట్, మనకి గోరంట్ల మాధవ్ గారు లైవ్ లోనే జాయిన్ అవుతున్నారు. మాధవ్ గారు చెప్పండి మేడం. రైట్ మాధవ్ గారు, ఇప్పుడు అంటే మన బాజీ గారు ఆనాటి గత ప్రభుత్వం అంటే దారుణంగా ఉంటే ఇప్పుడు ఇంకా అనుభవ రాహిత్యం, ఆ తర్వాత ఇంకా ఏవో చెప్పారు, ఆతోటే బోల్డ్ పదాలు చెప్పారు, అవన్నీ ఉన్నాయి. కాబట్టి కరెంట్ ప్రభుత్వానికి వెంటనే ముఖ్యమంత్రి రిజైన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మాధవ్ గారు ఏం చెప్తారు సార్? అంటే గతంలో కూడా టీడీపీ హయాంలో జరిగిన తప్పిదాలని అప్పుడే వాళ్ళు ఎండగట్టారట. అనేక సార్లు వాళ్ళు నల్ల చొక్కాలు ధరించి నిరసనలు వ్యక్తం చేసి గత ప్రభుత్వంపై కూడా ధ్వజం ఎత్తామని చెప్తున్నారు బాజీ గారు. స్వప్న గారు రైట్, చెప్పండి మాధవ్ గారు. మాధవ్ గారు చెప్పండి. స్వప్న గారు వినపడుతుందా? వినపడుతోంది, చెప్పండి మాధవ్ గారు. ఇప్పుడు యావత్ భారతదేశము గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తూ ఉంది. ఏవైతే ఎలక్షన్లకు ముందు ప్రజలకు వాగ్దానాలు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారో ఆ వాగ్దానాలను ఒక సంవత్సరం లోపలనే, సరే అది ఆల్రెడీ చెప్పేశారు మాధవ్ గారు, 90% వాగ్దానాలను మాధవ్ గారు ఆ పాయింట్ ఆల్రెడీ అంటే అట్లాంటి ముఖ్యమంత్రిని వారు రాజీనామా చేయమని అడగడం అనేది హాస్యాస్పదము, వారి తెలివి తక్కువతనానికి అది నిదర్శనం. బీజేపీ పార్టీని ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా రిసీవ్ చేసుకోవడం లేదు. ఆ పార్టీ జన్మలెత్తిన కూడా ఈ రాష్ట్రంలో ఏ మాత్రము వారిని ఎంట్రీ కానివ్వకుండా ప్రజలు తరుముతున్నారు. వారికి మాట్లాడడానికి అర్హతనే లేదు. అర్హత లేని వారి మాటలకు మేము సమాధానం చెప్పడం కూడా అనవసరంగా భావిస్తున్నాం. వింటున్నారు కదా బాజీ గారు ఆయన చాలా తెలివిగా మాట్లాడుతున్నారు మాధవ్ గారు గౌరవ పార్లమెంటు సభ్యులు కాక మునుపు ఆయన ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అనే స్థాయి కూడా మనం మర్చిపోకూడదు. ఆనాడు ప్రజా వ్యతిరేకంగా, గూండాయిజానికి, రౌడీయిజానికి వ్యతిరేకంగా, ఏది రాయలసీమ రాష్ట్ర రాజకీయ ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా మేసం తిప్పితే ప్రజలు నమ్మి ఓట్లేశారు. ఇవాళ స్థాయిలు మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే రాజకీయ అనుభవంగా ఆయనకు ఉన్నటువంటి స్థాయి ఆఫ్టర్ ఆల్ 1 ఇయర్, 1 సంవత్సరం మాత్రమే ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయన మీద, ఈ రాష్ట్రంలో ఓటు వేసిన అడుక్కునేవాడికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఆయన కాన్స్టిట్యున్సీలో మర్చిపోతున్నారేమో ఆ బాధ్యత. ఇక్కడ భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్ర వైపు చూస్తున్నాయి. ఎందుకంటే కరోనా జరుగుతున్నటువంటి ప్రపంచవ్యాప్త కరోనాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కరోనా కిట్లలో స్కామ్ జరిగింది. అది అడిగినందుకు నిందలేట సిద్ధపడింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. నేను ఒక మాట చెప్తానండి, 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చానంటున్నారు బాబు గారు. 4 లక్షల ఉద్యోగాల్లో 90% మా వాళ్ళకే ఇచ్చానని చెప్పి విజయసాయి రెడ్డి గారు డైరెక్ట్ గా ప్రకటించారు. మీరు మర్చిపోయారా? బాజీ గారు ఒక నిమిషం సార్. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇచ్చింది. మా వాళ్ళు అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలో బాజీ గారు చెప్పండి మాధవ్ గారు. మా వాళ్ళు అంటే విజయసాయి రెడ్డి మా వాళ్ళు అనే మాట మాట్లాడుతున్నారు అంటున్నావు. మా వారికి అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు 90% ఉద్యోగాలను ఇచ్చిన ఘన చరిత్ర మా ప్రభుత్వానికి అని విజయసాయి రెడ్డి గారు చెప్పినారు. దానికి వక్ర భాష్యం చెప్పాలని విజయసాయి రెడ్డి గారు బీసీయా, ఎస్సీయా, మైనారిటీ అండి? దయచేసి మీరు అర్థం చేసుకోవాలి.
4 లక్షల ఉద్యోగాలను ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాధవ్ గారు చెప్పారంటే నమ్మొచ్చు కానీ విజయసాయి రెడ్డి గారు మా వాళ్ళు ఉన్నారంటే ఎట్లా నమ్మకం? స్వప్న గారు మీరు చెప్పండి. మీరు ఒక నిమిషం బాజీ గారు పాయింట్ అడిగారు. ఒక నిమిషం మాట్లాడడానికి మీకు నోరెలా వస్తుంది బాజీ గారు? దయచేసి మాధవ్ గారు, బాజీ గారు ఏమంటున్నారంటే మా వాళ్ళు అని విజయసాయి రెడ్డి గారు అంటే మీరు చెప్పిన ఏ వర్గానికి ఆయన చెందుతారని అడుగుతున్నారు. ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మా వాళ్ళంటే వాళ్ళంటే సంబంధించిన మా వాళ్ళకి ఇచ్చారు విజయసాయి రెడ్డి గారు అంటే మా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మా అని ఈ పార్టీకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో పునాదులేసి ముందరు తీసుకుని పోతున్నారు. మా అని భావించే మా లాంటి వారిని ఎంపీలను చేసిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఉప ముఖ్యమంత్రులను 4 చేస్తే 4లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారనేది మీరు సార్ ప్రజల కోసం మీరు చేసినవి సరిపోవని చెప్తున్నారు. విజయసాయి రెడ్డి గారు చెప్పిన మా అనే మాటకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మేము అధిక ప్రాధాన్యం ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినాము అన్నది ఆన్సర్. అది స్వప్న గారు చెప్పండి బాజీ గారు. బాజీ గారు ఇదే మాటలు 2014 నుంచి 2019 వరకు బీసీలు నా సొంత తమ్ముళ్ళు, ఎస్సీలు మా అన్నయ్యలు, మైనారిటీలు నా తోడబుట్టిన వాళ్ళని కథలు చెప్పినటువంటి వ్యక్తి ఏమయ్యాడో మనకు తెలుసు. కాకపోతే వాళ్ళు ఏంటంటే విభజించి పాలించేటువంటి విధానంలో వర్గాల పారిగా వైషమ్యాలు సృష్టించేటువంటి విధానంలో ఎవరికి కావలసినటువంటి ఆ రకంగా ఆయా జాతుల మధ్యలో వైషమ్యాలు సృష్టించేటువంటి క్రమంలోనే ఆఖరికి రైతుల మధ్యలో కూడా కులాల కుంపట చిచ్చురైపినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. స్వప్న గారు మనమేమంటలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్లా ఉందంటే ఎవరో ఏరి కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరితేనాడంట. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్న పాపానికి మిగతా వర్గాలు ఆ రకంగా సఫర్ అవుతున్నారు అని చెప్తూ ఉంటే సఫర్ అయినటువంటి వాళ్ళు మేము ప్రభుత్వ ఆస్తులమ్మి, దేవాలయ ఆస్తులమ్మి, లేకపోతే అడ్డగోలుగా తీసుకొచ్చేటువంటి నిధులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి అమ్మి మాకు ఫ్రీ మీకు ఫ్రీ, మాకు దొరికినంత వరకు మాకు ఫ్రీ, మాకు మీకు మిగిలినంత వరకు మీకు ఫ్రీ అనే విధానంతో పోతున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఇది భవిష్యత్తులో ఎవరైనా చేపలు పట్టుకోవడం నేర్పుతారు కానీ రైట్ చేపలు పంచేటువంటి పని ఎవరు చేయరు. చేపలు పట్టుకుంటా పోతూ ఆ చేపల మీద వ్యాపారం చేసేటువంటి పని ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. స్వప్న గారు మాధవ్ గారు 65 సార్లు కోర్టు 65 మందలింపులు కోర్టు హైకోర్టు ఇవ్వడం జరిగింది 65 విషయాలలో. కాబట్టి అంటే దాని స్పష్టంగా అదొక సంకేతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవి కావని చెప్పి కనుక అది కూడా ఒక ప్రాతిపదిక ఆ బేసిస్ మీద కూడా రిజైన్ చేయాలి అని చెప్పి కన్నా లక్ష్మీనారాయణ గారు డిమాండ్ చేస్తున్నారు. ఏమంటారు మాధవ్ గారు? ఏం సమాధానం చెప్తారు? రాజు మంచి పరిపాలనా దక్షుడై పరిపాలన చేసేటప్పుడు ఈ సమాజంలో అసహనం పెరుగుతుంది. ఇట్లాంటితో ఇలాంటి చేతగాని రాజకీయాలు చేసేవారిలో అసహనం పెరిగి ప్రజల తీర్పు చేత చీత్కరించబడి కోర్టులకు పోతారు. 65 కాదు 125 సార్లు కోర్టు మెట్లు ఎక్కినా ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిది తప్పు కానే కాదు. ఆయనను 5 కోట్ల జనం తీర్పునిచ్చి ముఖ్యమంత్రిని చేసినారు. మీ కుట్రలు కుతంత్రాలు కుయుక్తులతో కోర్టులో పోయి లిటిగేషన్లు చేసి ఏదో మాకు వ్యతిరేకమైన జడ్జిమెంట్ను అప్పటికప్పుడు మీ 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 తెలివితేటలతో లేదా మీ కుట్రలు కుతంత్రాలతో 1-6 జడ్జిమెంట్లు మాకు వ్యతిరేకంగా వస్తే మాకు పై కోర్టులు ఉన్నాయి. పై కోర్టులలో కూడా మాకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. దయచేసి ప్రజల తీర్పు చేత మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారనేది మర్చిపోరాదు దయచేసి బాజీ గారు. కాదు ఒకటి మాధవ్ గారు ప్రజల తీర్పు గత సంవత్సరం అయిపోయింది. అయితే ఆ తర్వాత సంవత్సర కాలంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగానే ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, పరిపాలన సరిగ్గా లేదు అని వాళ్ళు డిమాండ్ చేస్తూ రాజీనామా చేయమనో లేకపోతే మరో విధంగా పరిష్కరించమనో అడుగుతున్నారు. కాబట్టి 5 కోట్ల మంది తీర్పిచ్చిన విషయం లాస్ట్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో జరిగినవి మీరు 90% జరిగాయని మీరు అంటున్నారు, కానీ జరగాల్సినవి జరగలేదని చెప్పి బాజీ గారు అంటున్నారు. బాజీ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ ఉద్యమాన్ని అంటే నిజంగా మీకు సమాధానం తిక్క ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఇప్పుడే మాధవ్ గారు అన్నారు. బాజీ గారు
నేను తిక్క ప్రశ్న సమాధానం చెప్పొద్దు. హానరబుల్ పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా గౌరవనీయ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు చెప్పొద్దు. కానీ 64 సార్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, 65వ తీర్పు రమేష్ కుమార్ గారి పునర్నిర్ణయం తీర్పుల్లో జ్యుడిషియరీ వ్యవస్థ తప్పు, న్యాయమూర్తి తప్పు చేశాడు అని చెప్పనండి ఆయన. బాజీ గారు, మీరు పదే ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎందుకు గుర్తు చేస్తారంటే పోలీసుగా ఆయన వేరే విధంగా ఇప్పుడు ప్రస్తుతం ప్రజాప్రతినిధి, ఆయన ప్రజలు ఎన్నుకున్నారు, ఆయన వచ్చారు, ఆ సీట్లోకి వచ్చారు అంటే మీరు పదే గుర్తు చేయడంలో ఆంతర్యాన్ని కొంచెం స్పష్టం చేయగలరు బాజీ గారు, చెప్పండి. ఆయన పోలీస్ వ్యవస్థ మీద ఆయనకి మామూలుగా అవగాహన ఉంటుంది, కానీ అందులో జీవించారు ఆయన. పోలీసు బాధ్యత ఎలా ఉంటుందో, పోలీసు యొక్క ఆలోచన ఎట్టుంటుందో ఆయనకి తెలుసు, అందులో పుట్టి పెరిగారు కాబట్టి. కానీ వాళ్ళు నడుస్తుంది పోలీసు రాజ్యం ఆంధ్రప్రదేశ్లో. అదే పద్ధతి గతంలో నడిస్తే మనం వ్యతిరేకించాం. కానీ ఈ రోజున ఏ పోలీసునైతే ఎలక్షన్ కమిషన్ ఉన్నటువంటి వ్యక్తి దాష్టికాలు చేస్తున్నారు, సస్పెండ్ చేయమని అడిగితే ప్రభుత్వం ఆ పోలీసుని మీరు చెప్తే మేము సస్పెండ్ చేయాలా, మా మాట వినేవాళ్ళు మా చేతుల్లో ఉంటారని చెప్పి నిర్విధంగా బహిరంగంగా మాట్లాడింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళ హైకోర్టు ఏదైతే తప్పులు చెప్తూ ఉంటే ఆ తప్పులని చెప్పినటువంటి వాళ్ళు తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తి తప్పుడని చెప్పినట్టు మాట్లాడుతున్నటువంటి పద్ధతి అధికార ప్రభుత్వం బాధ్యత గల వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. దాన్నే నేను అడుగుతా ఉన్నాను. గవర్నమెంట్ మారిందంటే మడ్డలు జరిగేటివి. అట్లాంటి రాయలసీమలో ఏ ఒక్క గ్రామంలో ఒక నెత్తురు చుక్క కూడా కిందికి రాలకుండా, ఒక్క గాయం కానీ ఒక ఘాత కానీ జరగకుండా సుభిక్షమైన పరిపాలన చేస్తూ మంచి ఎస్పీలను, డిఐజీలను, ఐజీలను నియమించి శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలిగించకుండా, శాంతి భద్రతలకు అధికారంలో ఉండే ఎమ్మెల్యే ఎవరైనా విఘాతం కలిగిస్తే వారి రాజకీయ జీవితానికి పులి స్టాప్ పెడతా అన్న మొనగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి బాజీ గారు మీరు పోలీస్ రాజ్యం అనే మాటను వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఒక ఫ్యాక్షన్ హత్య కానీ, ఒక దౌర్జన్యం కానీ, దోపిడీ కానీ లేకుండా ఎంతో సర్వతో ముఖాభివృద్ధితో ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నారు ముఖ్యమంత్రి గారికి. ఆయనకు చేతులెత్తి జోడించవలసిన మనము విమర్శలు చేయడం అనేది తగదు. దయచేసి మీరు పోలీస్ రాజ్యం అనే మాట విత్డ్రా చేసుకోవాలి. గోరంట్ల మాధవ్ గారు, మరి డాక్టర్ సుధాకర్ సంఘటన ఎందుకు జరిగిందండి మాధవ్ గారు? మేడం చెప్పండి మేడం. డాక్టర్ సుధాకర్ సంఘటన ఎందుకు జరిగింది చెప్పండి, పోలీసు రాజ్యం లేకపోతే? ఇప్పుడు నేను కూడా పోలీసులో ఉన్నప్పుడు యానన్నా ఒకసాట ఎక్కడో టెంపర్ లూజ్ అయ్యో, సహనం కోల్పోయో. ఇప్పుడే పోలీసులో అంత ఇదేమి స్వర్గం కాదు, అంతా దేవతలు పనిచేయడానికి పోలీసు వ్యవస్థలో. ఇది కూడా మనుషులు పనిచేసే వ్యవస్థ. ఎప్పుడో ఒకసారి సహనం కోల్పోయో, విచక్షణం కోల్పోయో, ఎవరో ఒక కానిస్టేబుల్, ఎస్ఐయో లేదా ఇన్స్పెక్టరో ఏదైనా పొరపాటు చేస్తే వారిని దండించడానికి వ్యవస్థ ఉంది. అలాంటి వారి మీద జగన్మోహన్ రెడ్డి గారు యాక్షన్ తీసుకుంటారు. పెద్ద పోలీసు ఎవరైనా ఉంటే వారిని విధుల నుంచి పక్కకి తప్పించి వారి మీద యాక్షన్ తీసుకుంటున్నారు ఆయన. దయచేసి ఇది కూడా మనుషులు పనిచేస్తున్న వ్యవస్థ, దేవతలు పనిచేస్తున్న వ్యవస్థ కాదు. దీంట్లో కూడా తప్పులు జరుగుతాయి. వాటిని సరిదిద్దడానికి పైన ఆఫీసర్లు ఉంటారు, గవర్నమెంట్ ఉంటుంది. రైట్ బాజీ గారు. రైట్ సార్, కన్క్లూడ్ చేస్తూ బాజీ గారు, ముగించేలోపు బాజీ గారు చెప్పండి, ప్రతిపక్షంగా మీ పాత్ర ఎలా ఉండబోతోంది? అంటే ఇప్పుడు మీరు ప్రధాన ప్రతిపక్షం కాదు, కానీ మీరు ప్రతిపక్షం అంటే రాష్ట్ర స్థాయిలో టీడీపీ మాట్లాడదలుచుకున్నవన్నీ మీ చేత మాట్లాడిస్తుందని చెప్పి మీ ఆరోపణలు ఉన్నాయి సార్. ఎవరో వాళ్ళే తెలుసుకోవాలా, తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎవరు? ఇక్కడ స్వప్న గారు ఒక మాట ఏంటంటే, టీడీపీ మాట్లాడలేకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు చేసిన తప్పులన్నిటికీ ముందు వాళ్ళు కిటికీలు తీశారు. వీళ్ళు తలుపులు తీసుకొని గోడల బద్దలు కొట్టుకొని చేసుకెళ్తున్నటువంటి పరిస్థితులు చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఎవరు మాట్లాడినా కానీ వీళ్ళు ఏమంటారంటే మీరు ఆ రోజు చేసింది ఏమైందని చెప్పని వీళ్ళు మాట్లాడతారనే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళు వెనకడిగేసినటువంటి తరుణంలో మాకు అడ్డు లేదు, మేము ఏం చేసినా ఇబ్బంది లేదనేటువంటి ధోరణిలో వీళ్ళు పోతున్నారు. పోలీసు రాజ్యానందుకు కోపం వచ్చినందుకు నేను ఒక మాట చెప్తున్నాను. అధికారంలోకి వచ్చిన వెంటనే గురిజాల, మాచర్ల, పిడుగురాళ్ల, కడప, కర్నూలు, అదేవిధంగా పల్నాడు ప్రాంతంలో పోలీసులు దగ్గరుండి ఓట్లైనటువంటి వాళ్ళని గ్రామాలను ఖాళీ చేపించి పంచించినటువంటి పరిస్థితిలో ఆనాడు కన్నా లక్ష్మణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఆయన పర్యటించి అక్కడికి వెళ్ళి చేసినట్టు మాట ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నేనేమి వేరే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా రాళ్ళేయటం కోసం మేము తెలుగుదేశం పార్టీ కాదు.
ఈ రాష్ట్రంలో నిర్మాణాత్మకంగా ప్రతిరక్షంగా మీరు చేస్తున్నటువంటి తప్పులు మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆనాడు మూర్ఖత్వ పాలనగా మీరు దోపిడీ చేస్తారా, లేకపోతే దాడులు చేస్తారా, లేకపోతే మీరు అది సూచనగా తీసుకొని ప్రజా నిర్మాణ ప్రక్రియగా మీ పాలన సక్రమంగా నడుపుకుంటారు అనేది మీ చేతుల్లో ఉంది. అంతిమంగా మళ్ళీ 2024కి ప్రజా తీర్పు కోసం వెళ్ళినప్పుడు మళ్ళీ ఏళ్లెత్తి చూపించండి, బాధ్యత వహిస్తారు. గుర్తుపెట్టుకోండి మాధవ్ గారు. కన్నా లక్ష్మీనారాయణ గారు నెక్స్ట్ ఎలక్షన్లకు 0 లక్ష్మీనారాయణ అయిపోతారు. కన్నా లక్ష్మీనారాయణ ప్రజలు లక్ష్మీనారాయణ చేసేకి ప్రజలు రెడీగా ఉన్నారు. ఏడాది బిడ్డ ఇంకా పాలు సరిగా తాగుండు రాజకీయాల్లో 20 ఏళ్ల మంత్రి, 16 ఏళ్ల మంత్రి, 26 ఏళ్ల ఎమ్మెల్యే, రాజకీయ దురంధరుడు. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు సమకాలికుడు. జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి చేత జ్ఞానం చేత వృద్ధుడు. మీ కన్నా లక్ష్మీనారాయణ గారు వయస్సు చేత వృద్ధుడు. మా జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు కాదు, జైలు జీవితం తెలియదు, జైల్లో ఉన్నటువంటి వ్యక్తి కాదు. అవినీతి మచ్చలేనటువంటి నాయకుడు మాధవ్ గారు. మీరు యాజే పార్లమెంట్ సభ్యులు గుర్తుపెట్టుకోండి, భారతీయ జనతా పార్టీకి, భారతీయ జనతా పార్టీ నాయకులకు అవినీతి మచ్చలు లేవు. ఏమిటి సార్ బాజీ గారు? కన్నా లక్ష్మీనారాయణ మీరు మాధవ్ గారు చెప్పండి సార్. స్వప్న గారు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరోపకారార్థం నిధం శరీరం అన్న విధంగా ముందుకెళ్తున్నారు. మీ 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 బీజేపీ గురించి కానీ మీ కన్నా లక్ష్మీనారాయణ గురించి కానీ ప్రజలు పట్టించుకోవటం లేదు. ప్రజలు పట్టించుకొని పార్టీని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మేము మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. దయచేసి మీరు ప్రతిపక్షంలో ఉన్నారా, తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నారా? మీరు వినండి సార్. మాధవ్ గారు చెప్పండి, అంటే మీరు పట్టించుకోరంటారు అయితే భారతీయ జనతా పార్టీని? చెప్పండి, ప్రజలు పట్టించుకోని పార్టీని మేము ఎందుకు పట్టించుకోవాలో చెప్పండి. ఓకే, బాజీ గారు చెప్పాలి. వీళ్ళని ఎక్కడైనా 303 సీట్లు వచ్చి దేశానికి ప్రధానమంత్రి ఇస్తే ఇవాళ డబ్బులు తెచ్చుకోవడం కోసం ఢిల్లీ వెళ్ళినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏదే ఢిల్లీలో మీకు ఈ రాష్ట్రానికి వాళ్ళ అధికారులు నడుపుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి నిధులు ఇచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను ఒక సవాల్ విసురుతున్నాను స్వప్న గారు సాక్షిగా. బాజీ గారు ఒక విషయం చెప్పండి బాజీ గారు, ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం, ముఖ్యమంత్రి స్థాయిలో వెళ్ళడం అన్నది, దాన్ని మీరు పార్టీ రాజకీయాలతో ఎలా కలుపుతారండి? అలా చూస్తే మీ పార్టీ పెద్దలందరూ, కేంద్ర మంత్రులందరూ చాలా స్వాగతం పలుకుతున్నారు, చాలా బాగా స్పందిస్తున్నారు. కరోనా ప్రోటోకాల్స్, రెడ్ జోన్, గ్రీన్ జోన్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు ముఖ్యమంత్రుల కాన్ఫరెన్స్లో మీ వాళ్ళు తీసుకున్నారంటే వాళ్ళు చట్టపట్టాలు వేసుకున్నారు. మరి రాష్ట్ర స్థాయిలో ఏమవుతుందని అడగాల్సి వస్తుంది సార్. కాబట్టి దాన్ని సెపరేట్ చేయండి మీరు. బాజీ గారు చెప్పండి, పార్టీ రాష్ట్ర స్థాయిలో అసలు ఏమన్నా మనుగడ ఉన్నదా, ఉండబోతోందా, ఎందుకు పట్టించుకోవాలని అడుగుతున్నారు? పార్టీ స్థాయిలో చెప్పండి సార్. ప్రతిపక్షంగా ఒక మాట చెప్తున్నాండి, చెప్పండి సార్. మాధవ్ గారు అన్నారు కన్నా గారు 0 గారు అని చెప్పన్నారు. కానీ ఈ రాష్ట్రంలో నేను ఉన్నా అన్నటువంటి తర్వాత నేను మీకు ఇచ్చింది 0 అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద రిఫరెండంకి వెళ్దామా? మీ పార్లమెంట్ సీట్లోనే మళ్ళీ ఎన్నికలు పెట్టించుకుంటారా? భారతీయ జనతా పార్టీ అక్కడ నిలబడితే భారతీయ జనతా పార్టీ మీ మీద పోటీ చేస్తుంది, మీరు రిఫరెండం పెట్టుకుంటారా? మీరు పోటీ చేసిన స్థానంలో ఎంపీగా భారతీయ జనతా పార్టీ నిలబడితే మీరు రిఫరెండానికి సిద్ధమా? మీరు కేవలం టీవీల ముందర డిబేట్లో కూర్చొని లీడర్లుగా కొనసాగుతున్నారు. మీరు మీడియాలో కనపడుతూ, పేపర్లలో, టీవీలలో లేదా ప్రచార మాధ్యమాలలో కనబడి మీరు లీడర్లుగా కొనసాగుతున్నారు. మిమ్మల్ని ప్రజలు లీడర్లుగా గుర్తించడం లేదు. కేవలం మీడియా మాత్రమే మిమ్మల్ని లీడర్లుగా గుర్తిస్తూ ఉంది. దయచేసి మీడియాతో లీడర్లు కావాలనే భావనను విడనాడి ప్రజల్లోకి రండి, ప్రజాక్షేత్రంలో తేల్చుకోండి దయచేసి. చెప్పండి బాజీ గారు.
ఆ మీడియానే ఇవాళ మిమ్మల్ని తీసుకొచ్చి ఇవాళ మాట్లాడించే పరిస్థితి చేసింది మాధవ్ గారు. మీడియా తక్కువ చేయమాకండి. సార్, మీడియా సార్, ఎప్పుడైనా తక్కువ సరే చేస్తారు సార్ ఆయన. ఎవరు సమర్థులు, ప్రజల ఎవరు రాజకీయంగా ప్రజలు పనికొస్తారో చూసే పంపిస్తే మాట్లాడుతుంది. సార్. చెప్పండి సార్, మాధవ్ గారు. దయచేసి మీరు విజ్ఞతతో ఆలోచించాలి. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదంతో నేను ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నా. మీలాగా నేను ఓన్లీ మీడియాలో మాట్లాడి లీడర్ కాలేదు సార్, దయచేసి అర్థం చేసుకోవాలి. ఒక్క నిమిషం మాధవ్ గారు, ఇప్పుడు మీరు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఒక్క నిమిషం, సంక్షేమ కార్యక్రమాలు ఎంతవరకు ఫుల్ఫిల్ చేశారు అవన్నీ పక్కన పెడితే, మీ ప్రభుత్వం గత సంవత్సర కాలంలో అనేక తప్పు నిర్ణయాలు తీసుకోవడంతో పాటు విపరీతమైన దౌర్జన్యాలు, అక్రమాలు జరిగాయని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష స్థానం నుంచి ఆరోపిస్తోంది సార్. మాధవ్ గారు, అక్రమాలు జరిగాయా మీ ప్రభుత్వంలో? దౌర్జన్యాలు జరిగాయా? ఇసుక మాఫియాకు సంబంధించి గతం కంటే ఎక్కువ ఘోరంగా జరిగాయని ఆరోపిస్తున్నారు సార్. జరిగాయా? అవినీతికి తావు లేకుండా, దౌర్జన్యానికి తావు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. అది ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రజలు మొత్తం, ఈ రాష్ట్ర యావత్ ప్రజానీకం 1.5 సీట్లు తెలుగుదేశానికి ఇచ్చిన ప్రజలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓటు వేయక పాపం చేసినాము. ఇవాళకి ఇవాళ ఎలక్షన్లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడెప్పుడు ఓటు వేయాలా అని తహతహలాడుతున్నారు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఎక్కడ బాజీ గారు, ఇవాళకి బాజీ గారు, సూటి ప్రశ్న బాజీ గారు, ఇవాళకి ఇవాళ ఎలక్షన్ జరిగితే ఏపీలో ఏ ఎలక్షన్స్ జరిగినా మొదటి స్థానం ఎవరిది, రెండో స్థానం ఎవరిది, మూడో స్థానం ఎవరిది? బాజీ గారు చెప్పండి. బాజీ గారు, ఖచ్చితంగా ఒక మాట చెప్తున్నానండి. వారు ఇప్పుడు మాధవ్ గారు చెప్పిన దాంట్లో ఒక చిన్న మాట నేను కొసమెరుపు చెప్పాలదలుచుకున్నాను. ఏమండి 150 సీట్లే ఇచ్చారు, ఇంకొక 23 సీట్లు కూడా ఎందుకు ఇవ్వలేదని బాధపడతా ఉన్నారు ఆంధ్ర ప్రజలు అని చెప్పని వారు చెప్తున్నట్టు దాంట్లోనే వాళ్ళ యొక్క రాజకీయ పరిణతి కనపడతా ఉంది. పూర్తిగా భజన బృందాల మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుకుపోయినటువంటి పరిస్థితి కానీ, లేకపోతే మోనోపోలిజంలో కూర్చొని నాకు 151 సీట్లు వచ్చినాయి, నేనేం చెప్తా అది మీరు బయటకు వెళ్ళి చెప్పాలని చెప్తున్నటువంటి వాదన తీసుకొచ్చి చెప్తున్నటువంటి ఇవాళ ప్రచార మాధ్యమాల్లో చెప్తున్నటువంటి వ్యక్తుల యొక్క మాటలను బట్టి కానీ మీకు ఒక్క మాట చెప్తున్నాను. 40-51% మధ్యలో జరిగినటువంటి రాష్ట్ర ఎన్నికల్లో 40-51 మధ్య జరిగినటువంటి వ్యత్యాస రాష్ట్ర రాజకీయ ఎన్నికల చరిత్రలో మళ్ళీ ఒక్కసారి రిఫరెండం జరగాల్సి వస్తే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకతాటి మీద నడిచేటువంటి ప్రభుత్వమే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చు తప్ప ఈ ప్రభుత్వం మళ్ళీ ప్రజల మధ్యలోకి వచ్చి నిలబడేటువంటి పరిస్థితి ఉండదని భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో. చెప్పండి బాజీ గారు, మీరు సూటిగా అడిగాను సార్ ప్రశ్న, సూటిగా చెప్పండి. భారతీయ జనతా ప్లేస్ పార్టీ ఎవరిది, సెకండ్ ప్లేస్ ఎవరిది, థర్డ్ ప్లేస్ ఎవరిది? ఇవాళ కనుక ఏదైనా ఎలక్షన్ జరుగుతాయి బీజేపీ ఫస్ట్ అంటారా? నిజంగా అంటారా సార్? గుండెలు మీద చేసుకుని బీజేపీ ఫస్ట్ అంటారా? భారతీయ జనతా పార్టీ నేతృత్వ కూటమి మాత్రమే అధికారం సాధించగలుగుతుంది. ఎవరెవరున్నారు సార్ ఆ కూటమిలో? సిద్ధిలాసాలు 2024కి ఎవరి మొహం మీద కనపడవు చెప్పండి సార్. ఎవరెవరున్నారు బాజీ గారు మీ కూటమిలో? అనేక మంది ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు, అవినీతిని వ్యతిరేకించే వాళ్ళు, రాజ్యాంగ పరిపాలన నిర్వీర్య యొక్క వ్యవస్థను వ్యతిరేకించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి తెలియజేస్తా ఉన్నారు. మీకు కూటమి అవసరం అంతేనా బాజీ గారు? మీకు సోలోగా కంటే మీరు ఎలా చెప్తారండి? మేమే కూటమి మారుతున్నాం 2024కి. బాజీ గారు సార్, మీరే కూటమి అన్నారు కాబట్టి ఆ కూటమిలో ఎవరెవరు ఉన్నారన్నాము. సోలోగా మీరు రాలేరా అని అడిగాము. ఇక్కడ స్వప్న గారు చెప్పండి. మీరు స్వప్న గారు చెప్పండి సార్. మీరు నన్ను ప్రశ్నించారని మీరు అనుకుంటున్నారు. నేను ఇచ్చినటువంటి జవాబు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీల మీద జాతీయ పార్టీల యొక్క నాయకత్వం 2024లో కనపడుతుంది. ఆ జాతీయ పార్టీల నాయకత్వం ఏంటనే దాన్ని మీరు తెర మీద చూడాలి కానీ 4 ఏళ్ల తర్వాత జరిగేటువంటి ఎన్నికల్లో పారిపోయినటువంటి మాట్లాడటం బాజీ గారు, నేను ఇవాల్టి రోజు గురించి అడిగాను. ఇవాల్టి రోజున జరిగితే ఏమవుతుంది అని అడిగాను. అంటే మీ అంచనాలు ఎలా ఉన్నాయి, మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, నమ్మకం పెట్టారని మీరు అనుకుంటున్నారు అని అడగడానికి. మా మాధవ్ గారు ఇదే ప్రశ్న మిమ్మల్ని కూడా అడగబోతున్నాను. మా మాధవ్ గారు, స్వప్న గారు
మాధవ్ గారిని కూడా మీ అడుగుతున్నా, ద్వారా same నేను ఒక ప్రశ్న. సవాల్ ఇస్తున్నాను. గోరంట్ల మాధవ్ గారి కాన్స్టిట్యున్సీ ఎన్నికలు పెట్టమనండి. భారతీయ జనతా పార్టీ ఒకటే పోటీ చేస్తా అక్కడ. ఆ, మీరు గెలుస్తారా? ఎవరు గెలుస్తారో చూద్దాం. మాధవ్ గారు, ఖచ్చితంగా మాధవ్ గారు చెప్పండి సార్. సేమ్ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాం మాధవ్ గారు. ఇప్పుడు బయట రింగులో బయట ఉండి మాట్లాడేది కాదు, కలవడితే తెలుస్తుంది కులబెరికితనం అని. రండి. రేపు ప్రజాక్షేత్రంలోకి వారు వస్తే తెలుస్తుంది. రాజీనామా చేసి ఒకసారి ఎలక్షన్కి రండి. ఏ రకంగా చీత్కరిస్తారో, వారిని ఏ రకంగా తరుముకుంటారో రేపు ప్రజాక్షేత్రంలోకి వస్తే తేలిపోతుంది. మాటలతో వాళ్ళు గారడి చేయాలని సార్, మీ నియోజకవర్గంలోనే ఎన్నికలు పెట్టమంటున్నారు మాధవ్ గారు. నిలబడ్డారా? మాధవ్ గారు, మీరు- మీ నియోజకవర్గంలోనే ఆ ఎన్నికలు పెట్టమంటున్నారు. నిలబడ్డారా? మేడం, మీ నియోజకవర్గంలో ఎన్నిక పెడితే వాళ్ళు గెలుస్తామంటున్నారు. ఎవరెవరంతా ఎవరు నా మీద పోటీ చేసేదప్పా? బీజేపీ మాత్రమే పోటీ చేస్తుంది, వాళ్ళే గెలుస్తారట. ఇది పెద్ద జోక్ మేడం, పెద్ద జోక్ ఇది. ఇంకా దీనికి సమాధానమే లేదు అది నా జోకో దగ్గర. తలపగిలేటువంటి కిక్కో చూద్దాం. మీరు కావాలంటే మీకు ధైర్యం ఉంటే 10 టీవీ సాక్షిగా మీరు రిజైన్ చేయండి. భారతీయ జనతా పార్టీ అక్కడ నిలబడుతుంది మీ మీద. ఎవరు గెలుస్తారో ఎవరు చూద్దాం. నిలబెడతావో? మీరు ఆ మాట కట్టుబడి ఉండండి. ఎవరిని నిలబెడతావు? బాజీ గారు, బాజీ గారు, కొంచెం మాట్లాడే మాటకు అర్థం పర్థం ఉండాలండి. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ప్రజలు 1,50,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే దాన్ని నువ్వు చూడడం లేదు. ఏదో ఇప్పుడు రాజీనామా చేసి నిలబడు అన్నమాట మాట్లాడుతుండవు. అవుతుందా మీతో? ఖచ్చితంగా అవుతుంది. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉన్నారా? రైట్, వేచి చూద్దాం సార్. సంస్కారంతో, రైట్ విజ్ఞతతో దయచేసి మాట్లాడాలని కోరుతున్నాను. రైట్ బాజీ గారు, చివరిగా సార్ చర్చని ముగిస్తున్నాం. సో అంటే ప్రస్తుతం మీరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు గత సంవత్సర కాల పాలనపై. సో ఏ విధంగా మీ ఉద్యమాన్ని కావచ్చు, ప్రజల తరఫున ప్రతిపక్షంగా మీ పాత్రని ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు బాజీ గారు? క్లుప్తంగా సార్, ముగిస్తూ. ప్రజల ఆశలు అడియాసలైనటువంటి సందర్భంలో నమ్ముకున్నటువంటి ప్రజలకి ద్రోహం జరిగినటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వాలు చేసిన మోసానికి 2-3 పైగా ఈ ప్రభుత్వం చేసినటువంటి పద్ధతిలో ఈ రాష్ట్రంలో మార్పు కావాలంటే జాతీయ పార్టీల యొక్క పరిపాలన రావాలా? ఈ 2 కుటుంబాల మధ్యలో నలిగిపోతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలా? నల్లధనం అవినీతితో జరుగుతున్నటువంటి అవినీతి పాలన పోవాలంటే ఈ 2 కుటుంబాల పార్టీని పోవాలని చెప్పని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పని మీకు తెలియజేస్తా ఉన్నాను. రైట్ మాధవ్ గారు, మీరేం చెప్పదలుచుకున్నారు సార్? క్లోజ్ చేస్తూ మాధవ్ గారు. ఇంకా ఆయన 2-3 రోజులు ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడుతున్నాడు మేడం. నేను ఏం చేస్తున్నాను? ఆయన ఒక వ్యూహాత్మకంగా ఒక పద్ధతి ప్రకారము ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడుతున్నాను. నన్ను ఇప్పటికిప్పుడు పిలిచినారు. ఇంకా నేను ఇంతకంటే మాట్లాడలేను. ఏం మాట్లాడుతున్నాను? ఆయన విజ్ఞతకే వదిలేస్తాం. రేపు ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామనేది నేను తెలియజేస్తున్నాను. రైట్, గోరంట్ల మాధవ్ గారు ధన్యవాదాలు. బాజీ గారు మీకు కూడా ధన్యవాదాలు సార్. ఇది వాటి 10 టీవీ పొలిటికల్ స్పాట్ లైట్. అండ్ చిన్న విరామం తర్వాత 10 టీవీ ఫోకస్ ప్రసారం అవుతుంది. అండ్ అనంతరం 10 టీవీ న్యూస్ అప్డేటెడ్ హెడ్లైన్స్తో ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే విత్ అస్.